వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. నిన్న మధ్యాహ్నం ఒక అందమైనటువంటి ఉదంతం ఒకటి జరిగింది. ఎఫ్ఎన్సిసిలో అంటే ఫిలిం నగర్లో ఉన్నటువంటి ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఫిలిం జర్నలిస్టులతోటి చాలా ఆత్మీయంగా ఆదరంగా విరోష్ దంపతులు అంటే విజయ్ దేవరకొండ రష్మిక మందన్న ఆ దంపతుల జోడి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ జెస్చర్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంత హృదయంగా ఉన్నాయి, ఎంత ఆత్మీయంగా ఉన్నాయి. అది ఆ రోజు నిన్న మధ్యాహ్నం అక్కడ అటెండ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా చూశారు. సో ఇక్కడ మనం చూడొచ్చు, నిజానికి విజయ్ దేవరకొండ నిన్న పాపం తను వైరల్ ఫీవర్తో ఉన్నాడు. గొంతు కూడా చేంజ్ అయిపోయింది. అంతకుముందే రష్మిక కూడా ఆ రకమైనటువంటి ఇబ్బంది పడింది, ఆమెకు తగ్గి విజయ్కి వచ్చింది. సో ఈ సందర్భంగా దయచేసి మీలో పెద్దవాళ్ళు ఉంటారు, మళ్ళీ నాకు దగ్గరగా నా సమీపంగా కనుక వచ్చి నా పక్క నిలబడిన నాతో మాట్లాడుతున్న మీకు కూడా అది వచ్చే అవకాశం ఉండొచ్చు. అందుకని రష్మిక పక్కన నిలబడండి, నా పక్కన కాకుండా అని చెప్పేసి తను విజయ్ దేవరకొండ అభ్యర్థించడం. సో ఆ జెస్చర్ ఏదైతే ఉందో చాలా మంది అప్పటికప్పుడే విజయ్ తోటి ప్రేమలో పడిపోయారని చెప్పాలి. అంతకుముందు ఎలా ఉన్నా కానీ ఏం కానీ. సో ఒకసారి ఈ గ్లింప్స్ని మనం చూద్దాం. ఫస్ట్ టైం లైఫ్ లో ఒక పెద్ద స్టెప్ తీసుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలని మిమ్మల్ని డెఫినెట్లీ మీ బ్లెస్సింగ్స్ కావాలని మీతో మాట్లాడాలని వచ్చాం. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారా, ఆమె మాట్లాడుతున్నప్పుడు కూడా తను ఆ కాఫ్ అనేది, దగ్గు అనేది తనకు వస్తూ ఉంది. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సాధారణంగా ఎవరైనా సరే వైరల్ ఫీవర్ ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ ఇక్కడ విజయ్ దేవరకొండను చూస్తే ఎంత ముచ్చట వేస్తుందో. పెళ్ళైన వెంటనే మనందరికీ తెలుసు, చాలామంది సెలబ్రిటీలు వాళ్ళు ముందుగా చేసే పని హనీమూన్కి వెళ్ళిపోవటం, ఎక్కడెక్కడో గడిపి రావటం. కానీ వీళ్ళు మాత్రం పెళ్ళైన తర్వాత హనీమూన్కో లేకపోతే ఇంకొకడికో వెళ్లకుండా ఇక్కడే ఉండి తర్వాత వెళ్తారో మనకు తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం వీళ్ళు ఇక్కడే ఉన్నారు. తన సొంత ఊరికి రష్మికను తీసుకువెళ్ళాడు. అక్కడ గ్రామస్తులందరికీ కూడా, తమ వాళ్ళందరికీ కూడా రష్మికను పరిచయం చేశాడు. అంతటితో ఆగలేదు, సామాజిక కార్యక్రమాలు ప్రకటించాడు. అక్కడ ఉండేటువంటి అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో అందులో చదువుకుంటున్నటువంటి 9వ తరగతి 10వ తరగతి విద్యార్థుల్లో ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి స్కాలర్షిప్లు ప్రకటించాడు. అంటే వాళ్ళలో చదువుకోవాలి అనేటువంటి తపన, ఆ స్కాలర్షిప్ని మేము అందుకోవాలి అనేటువంటి ఒక జీల్ని రగిలించడానికి అవి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎవరు చేస్తారు మామూలుగా? అంటే ఒక రకంగా చెప్పాలంటే ఊరికి వెళ్ళి వాళ్ళతో గడపటం, ఆ గ్రామస్తులతో గడపటం, ఆ మాట్లాడటం, ఇదంతా ఒక స్ట్రెయిన్ వ్యవహారం. శుభ్రంగా హ్యాపీగా జాలీగా ఎక్కడికో పోయి విహారయాత్రలు చేయాల్సినటువంటి వాళ్ళు ఇలా జనంతో మమేకం అవటం, ఆ తర్వాత కూడా అభిమానులతో కలిసి తనని అభిమానించే వాళ్ళతోటి తను ఒక లంచ్ పార్టీని ఏర్పాటు చేశాడు. వాళ్ళందరితో కలిసి భోజనం చేశాడు. అందరూ వాళ్ళ మధ్యలో కూర్చొని భోజనం చేశాడు. తర్వాత నిన్న రాత్రి మనం చూసాం, తాజ్ కృష్ణాలో అట్టహాసంగా అటు రాజకీయ నాయకులు, పెద్ద రాజకీయ నాయకులు, గవర్నర్ సహా వచ్చి ఉండారు. అలాగే కర్ణాటక నుంచి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి డికే శివకుమార్ వచ్చాడు. ఇలా పెద్ద మహామహులైనటువంటి రాజకీయ నాయకులు, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, ఆంధ్రాలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. ఇక సినీ పరిశ్రమకు సంబంధించి చిరంజీవి సహా అనేక మంది స్టార్లు, సీనియర్లు, అలాగే యంగ్ స్టార్స్ ఎంతో మంది వచ్చి సో నేను ఆ రిసెప్షన్ని ఎంజాయ్ చేసి వెళ్ళారు. ఈ సందర్భంగా తను చెప్పాడు, ఇక ఈ రాత్రితోటి ఇప్పటితోటి ఇవన్నీ కూడా ముగించేసి ఇంకా మేము అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతామని చెప్పేసి తను నిన్న అనౌన్స్ చేశాడు. సో ఇది ఇలా, దీనికంటే ముందు మధ్యాహ్నం పూట ఇలా మీడియా మిత్రులతోటి తను మాట్లాడటం. సో ఆ మాట్లాడేటప్పుడు మీరందరూ కూడా, నన్ను చిన్నప్పటి నుంచి మీరు చూస్తూ ఉన్నారు. నేను హీరో అయినప్పుడు నా ఇంటర్వ్యూలు ఏవైతే ఉన్నాయో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు, నన్ను ఆ ప్రపంచానికి అందరికీ కూడా పరిచయం చేశారు. అవి చూసుకుంటూ నేను మురిసిపోయేవాడిని. సో అలా నేను మీ చేతుల్లో పెరిగిన వాడిని.
ఈ స్థాయి ఇక్కడ దాకా వచ్చిన వాడిని అని చెప్పేసి అతను ఏవైతే మాటలు చెప్పాడో అవన్నీ కూడా నిజంగా వాస్తవం. సో అప్పుడు కొంచెం అంటే ఒక చిన్న పాత్రలు చేసుకునేవాడు ఒకసారి సెకండ్ హీరో అయ్యాడు. ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాతోటి పెళ్లి చూపులతో హీరో అయ్యాడు. అది పెద్ద విజయం సాధించింది. ఎవడే సుబ్రహ్మణ్యం అయితే నాని హీరో, నానికి ఎంత పేరు వచ్చిందో విజయ్ దేవరకొండ కూడా అంతే పేరు వచ్చింది. ఆ తర్వాత ఒకటి రెండు సినిమాలు ఫెయిల్ అయ్యాయి హీరోగా, కానీ మళ్ళీ సందీప్ రెడ్డి వంగ తనని అర్జున్ రెడ్డిగా చూపించి ఒక స్టార్ని చేసేసాడు. ఆ తర్వాత అతను పాన్ ఇండియా లెవెల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు. రష్మికని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసినటువంటి ఆ గీత గోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, పెయిర్గా వాళ్ళ అభినయం అందరి హృదయాన్ని చూరకొంది. సో ఆ సినిమాలో మొదటిసారి కలిసి నటించి ప్రేమలో పడినటువంటి వాళ్ళు ఇన్నాళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకున్నారు, ఒకటయ్యారు. సో మీకు తెలుగింటికి కొత్త కోడలు వచ్చింది, తెలుగు వారింటికి కొత్త కోడలు వచ్చింది, మంచిగా చూసుకోండి అని చెప్పేసి తను చెప్పడం, ఇదంతా కూడా చాలా ఖచ్చితంగా ముచ్చటగా అనిపించేటువంటి విషయమే అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇంకా ఏమన్నారో ఒకసారి చూద్దాం, తను ఏమన్నాడో. అంటే నేను బ్లెస్సింగ్స్ కావాలి, ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాం. ఐ హోప్ హ్యావ్ బ్లెస్సింగ్స్. ఐ హోప్ యు లైక్ ఇట్. ఐ హోప్ యు ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. చిన్న ఫేర్ వార్నింగ్ ఐ హావ్ టు గివ్ యూ. నాకు అది వైరల్ ఉందని చెప్తా ఉన్నాడు. ఉన్నట్టుంది. ఎవరైనా వయసులో పెద్దవాళ్ళు ఉన్నా, మీకు జ్వరాలు వద్దు, ఏదైనా ఉన్నా రషీ సైడ్ ఉండండి. అదే రషీ సైడ్ ఉండండి అని చెప్తున్నాడు. నాకు బాధేస్తుంది మీకు అనిపిస్తే అంటే అలా లేదు, ఇది పోస్ట్పోన్ చేయలేము, ఎట్లయినా మిమ్మల్ని కలవాలని వచ్చిన. సో ఐ వాంట్ టు టెల్ ఇట్. మళ్ళీ రేపు జ్వరం వచ్చింది అమ్మ వీడి వల్ల వచ్చిందని తిట్టుకోండి. సో తనకు వచ్చిపోయిందని చెప్తుంది. సో anyone who's senior, because I don't like మా డాడీ దగ్గరికి వెళ్తలేదు. మా డాడీకి నాకు ఎవరికైనా జ్వరం ఉంటే పక్కకు జరిపేస్తుంటా, డాడీకి ఏదైనా రాకూడదని. సో అట్లా ఎవరైనా ఉంటే అటు నిలబడితే మీకు సేఫ్ ఇన్ లైఫ్. బట్ యూ విల్ ఆల్వేస్ బీ మై మీడియాని నా హోమ్ అని చెప్తాడు, మీరే నా ఇల్లు అని చెప్తున్నాడు. home press. The Telugu press will always be our press, and I thank you all for your wishes. We came here so that you all can eat, and also mainly to take all your blessings while we are here. And Telugu states కి అది తెలుగు స్టేట్స్కి ఒక కొత్త గోడలు వచ్చింది, కొత్త గోడలు మంచిగా చూసుకోండి అని చెప్పేసి చెప్పాడు. సో ఇది నిజంగా ఒక స్వీట్ జెస్చర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఎంత క్యూట్గా వాళ్ళిద్దరూ కూడా గడిపారు, టైం స్పెండ్ చేశారు, అవన్నీ కూడా మంచి మెమరీసే అందరికీ కూడా అని చెప్పాలి. సో వీళ్ళు అందుకనే 10 కాలాల పాటు జంటగా, సో అందరికీ భార్యాభర్తలు అన్న తర్వాత చిన్నపాటి పొరపచ్చాలు వస్తాయి, కలతలు వస్తాయి, వాటి అన్నిటిగా సర్దుకొని ముందుకు పోవటమే సంసారం అంటే. సో ఖచ్చితంగా ఈ క్యూట్ కపుల్ లైఫ్ లాంగ్ అలాగే కలిసికట్టుగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటారు. ఇద్దరు స్టార్లే కాబట్టి ఖచ్చితంగా తమ కెరీర్లో శిఖరాగ్రాలకి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.